హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ గురించి ఎవరు గాసిప్ చేస్తున్నారు అండ్ ఎందుకు గాసిప్ చేస్తున్నారు, ఏమని గాసిప్ చేస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది కూడా వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో, లేట్ చేయకుండా అయితే మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో, చూద్దాము. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ గురించి ఎవరు గాసిప్ చేస్తున్నారు అండ్ ఏమని గాసిప్ చేస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ద హెరోఫెంట్. సో, ఇక్కడ మీ గురించి ఏం గాసిప్ చేస్తున్నారు అంటే, గాసిప్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ గాసిప్ విషయంలో కూడా ఇక్కడ చాలా పాజిటివ్గా మీ గురించి చెప్తున్నారు. ఏంటంటే మీ దగ్గరకు వస్తే ఎవ్వరికైనా సరే ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. మీ దగ్గర ఆ పవర్ ఉంది అనేది ఇక్కడ గాసిప్ జరుగుతోంది మీ గురించి. ఏదైనా రైట్ అంటే రైట్ అని చెప్తారు, రాంగ్ అంటే రాంగ్ అని చెప్తారు. మీ దగ్గర నాలెడ్జ్ చాలా ఉంది. లైక్ మీరు ఒక టీచర్ అవ్వచ్చు, లేదా ఒక స్పిరిచువల్ గురువు అవ్వచ్చు, లేకపోతే అంటే ప్రతి విషయం దగ్గర మీ దగ్గర నాలెడ్జ్ ఉంది. ప్రతి దానికి మీ దగ్గర ఐడియాస్ ఉంది. ప్రతి దానికి మీ దగ్గరకు వచ్చారు అంటే సో ఏదో ఒక సజెషన్ అయితే ఇస్తారు అని జనాలు అనుకుంటున్నారు. మేబీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే అనుకుంటుంది ఏంటంటే మీ దగ్గర ఆ పవర్ ఉంది, ఆ స్పిరిచువల్ పవర్ ఉంది. సో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ గో త్రూ అవుతున్నా సరే, సో, మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్. వేరే వాళ్ళకి మంచిగా సలహాలు ఇస్తారు. వాళ్ళు బాగుండడం కోసం మీరు సలహాలు ఇస్తారు అని ఇక్కడ మీ గురించి గాసిప్ జరుగుతుంది. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది. సో, మీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ గాసిప్ జరుగుతుందనమాట. ఏదైనా ఒక కుకింగ్ గురించి మీకు తెలుసు, లైఫ్ గురించి తెలుసు. ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవరికైనా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీ గైడెన్స్ తీసుకోవాలి, మీ నాలెడ్జ్ తెలుసుకోవాలి. సో, మీరు అప్ టు డేట్ ఉంటారనమాట. ప్రతి విషయం పట్ల మీకు అవగాహన ఉంటుంది. సో, కొంతమంది ఏంటంటే అన్ని విషయాల మీద అవగాహన ఉండకపోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీకు ప్రతి విషయం పట్ల అవగాహన ఉంటుంది. వాళ్ళని ప్రాపర్‌గా మీరు గైడ్ చేస్తారు అనేది ఇక్కడ గాసిప్ జరుగుతుంది. నాలెడ్జబుల్ పర్సన్ మీరు. మీ దగ్గర ఉంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా, చాలా కామ్‌గా అనిపిస్తుంది. మేబీ మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ దగ్గర ఉంటే మీ గురించి ఏం గాసిప్ జరుగుతుంది అంటే, ఒకటి, మీరు ప్రతి విషయంలోనూ చాలా లాయల్‌గా ఉంటారు. చాలా జెన్యూన్‌గా ఉంటారు. ఐదర్ అది రిలేషన్‌షిప్ అయినా సరే, మనీ విషయమైనా సరే, ఫైనాన్సెస్ విషయమైనా సరే, మీరు జెన్యూన్‌గా ఉంటారు. జెన్యూన్‌గా అందరినీ ట్రస్ట్ చేస్తారు. మోసపోతారు అనేది ఇక్కడ గాసిప్ జరుగుతుంది. ఏదైనా ఒకటి మీరు తీసుకున్నారు అంటే దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటారు. దానికోసం మీరు స్టిక్ అవుతారు. కానీ మీకేది అనుకూలంగా జరగదు అని వాళ్ళ ఫీలింగ్ అనమాట.
మేబీ ఫైనాన్షియల్‌గా మీరు బెటర్ పొజిషన్‌లో ఉండొచ్చు కానీ, ఎమోషనల్‌గా మాత్రం మీరు చాలా లోగా ఉన్నారు. సో, మీ లైఫ్‌లో ఏదో సంథింగ్ మిస్సింగ్ ఉంది. నాలెడ్జ్ పరంగా మీరు ఓకే. ఫైనాన్షియల్లీ మీరు ఓకే. మీరు కెరియర్ మీద ఫోకస్ చేస్తూ, లేకపోతే ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తూ, మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది అని కూడా గాసిప్ జరుగుతుంది. ఎవ్రీ టైమ్ మనీ, 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 మనీ లేదా బిజినెస్, 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 బిజినెస్ అంటూ రన్ చేస్తూ, జాబ్, 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 జాబ్ అంటూ రన్ చేస్తూ, మీరు పర్సనల్ లైఫ్‌ని ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఉండడానికి మనీ ఉన్నాయి కానీ, లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు అని గాసిప్ జరుగుతోంది. ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత మనీ ఉండి ఏ ఏంటి యూజ్? పర్సనల్ లైఫ్‌లో హ్యాపీగా లేనప్పుడు అనేది గాసిప్ నడుస్తుంది. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే గనక స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అది లవ్ అయినా సరే, రిలేషన్‌షిప్ అయినా సరే, కెరియర్ అయినా సరే, ఫైనాన్షియల్ విషయమైనా సరే, హెల్త్ గైడెన్స్ అయినా సరే, మీకు మ్యారేజ్ రిలేటెడ్ కానీ, దేని రిలేటెడ్ గైడెన్స్ కావాలి పర్సనల్‌గా మీకు ఒక క్లారిటీ కావాలి మీ సిట్యుయేషన్ మీద అంటే మాత్రం వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, ఇక్కడ మీ గురించి గాసిప్ ఇంకేం నడుస్తుంది అంటే, ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అని గాసిప్ అయితే నడుస్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఒకవేళ కెరియర్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ విషయం కావచ్చు, మల్టీ టాస్కింగ్ మీరు చేస్తున్నారు. అంటే ఎట్ ఎ టైమ్ 2 జాబ్స్ చేస్తూ ఉండొచ్చు. ఎట్ ఎ టైమ్ ఆహ్, రిలేషన్‌షిప్, ఆహ్, ఆహ్, జాబ్. సో, రెండిటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. కానీ అది అవ్వట్లేదు అనేది మీ గురించి గాసిప్ నడుస్తోంది. జగల్ అవుతున్నారు. లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఏదో ఒకటి చేసి సంథింగ్ ఏదైనా చేసి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి లేకపోతే మీ ఆహ్, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడానికి ఇక్కడ జగల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. కొంతవరకు ఏంటంటే ఆల్వేస్ మీరు ప్రతి విషయానికి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అని కానీ, ప్రతి విషయానికి మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేక అటుది ఇటు, ఇటుది అటు, అటుది ఇటు, ఇటు అటు. ఒకవేళ ఫైనాన్షియల్లీ కూడా ఏమన్నా ఉంటే ఆహ్, అడ్జస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్లీ కూడా ప్రాబ్లమ్‌లో ఉంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఆల్వేస్ మీరొక డెసిషన్ తీసుకోరు. లేకపోతే తీసుకున్న డెసిషన్ మీద స్టిక్ అవ్వరు. వెంటనే ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోతారు. కాసేపు యెస్ అంటారు. ఇంకాసేపు ఆగి చూస్తే మీరు నో అంటారు. ఎంతమంది మిమ్మల్ని దెబ్బ తీయాలని చూసినా, ఎంతమంది మీతో ఎమోషనల్‌గా కానీ, ఫైనాన్షియల్లీ కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలని చూసినా, స్టిల్ మీరు మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు.
సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అదే చెప్పాను కదా! ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత సిట్యుయేషన్స్ నెగెటివ్‌లో ఉన్నా కూడా టైం మీకు ఫేవరబుల్‌గా ఉంది. కాబట్టి అన్నీ కలిసొస్తున్నాయి అని గాసిప్ జరుగుతుంది. అదృష్టం మీ వైపు ఉంది. అందుకే ఏం చేసినా కూడా, ఎలా ఉన్నా కూడా అది మీకు కలిసొస్తుంది. మీకు ఫేవరబుల్‌గా మారుతుంది అనేది ఇక్కడ. అరే! వాడి టైం బావుందిరా! అరే! దాని టైం బావుంది. ఎంత తప్పు చేసినా సేవ్ అయిపోతున్నారు. లేకపోతే అని అంటారు కదా! అలా కలిసొస్తుంది. అలా లైఫ్‌లో ఎదుగుతున్నారు. లైఫ్‌లో సక్సెస్ సాధిస్తున్నారు. ఎన్నిసార్లు పడినా కూడా మళ్ళీ తిరిగి లేస్తున్నారు. నిలబెట్టుకుంటున్నారు. ఛాన్స్ తీసుకుంటున్నారు. డౌన్ అవ్వకుండా, లో అయిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో, టైం మీకు ఫేవరబుల్‌గా ఉంది అని గాసిప్ నడుస్తుంది. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతున్నాయి. అది గాసిప్ నడుస్తుంది. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే మీ దగ్గరికొస్తున్నారు. ఎందుకంటే మీ టైం బావుంది కాబట్టి. లేదా మీరు పోగొట్టుకున్నది ఏదన్నా మళ్ళీ అది మీ దగ్గరకొచ్చేస్తుంది. ఎందుకంటే మీ టైం బావుంది కాబట్టి మళ్ళీ అది మీ దగ్గరకొచ్చేస్తుంది. సో, యూనివర్స్ సపోర్ట్ కూడా మీకుంది. లేకపోతే గాడ్ సపోర్ట్ మీకుంది. ఎవరు మీకు బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో నెగెటివ్ చేయాలని చూసినా కూడా అది మీకు పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది. అది ఇక్కడ గాసిప్ నడుస్తుంది. టైం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సేవ్ అవుతున్నారు. కర్మ మీకు ఫేవరబుల్‌గా ఉంది అని గాసిప్ నడుస్తోంది. సో, స్ట్రెంగ్త్ చూడండి. ఏదో ప్రొటెక్షన్ మీలో ఉంది. లైక్ ఆల్వేస్ మిమ్మల్ని రక్షిస్తుంది. మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతి సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని మీలో ఇంకా పాజిటివిటీ అనేది నింపుతుంది. మీలో ఇంకా ధైర్యం అనేది నింపుతుంది. మేబీ అది మీ మదర్ అవ్వచ్చు. లేకపోతే మేబీ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. లేకపోతే ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ బ్లెస్సింగ్స్ మీకు ఉండొచ్చు. సో, మీరు వీక్ అయిన ప్రతిసారి మీలో ధైర్యాన్ని నింపి ముందుకు తీసుకెళ్తున్నారు. అరే! ఇంక వీళ్ళు లేవలేరు, కోలుకోలేరు, జీరో అయిపోయారు అనుకున్న ప్రతిసారి స్టిల్ మళ్ళీ మీరు లేస్తున్నారు, నిలబడుతున్నారు, వాక్ చేస్తున్నారు, కొంతమంది పరిగెడుతున్నారు. సో, ఏదో ఒకటి మళ్ళీ మీరు జర్నీ అయితే స్టాప్ చేయట్లేదు. స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో, అందుకే మీకు ఎవరో ఏంజెలిక్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎవరో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, హీల్ చేస్తున్నారు. మీలో ఆ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అనేది నింపుతున్నారు. అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీరు చాలా ధైర్యం ఉన్న పర్సన్, కరేజియస్ పర్సన్. ఏదైనా సరే స్పోర్టివ్‌గా తీసుకుంటారు. అసలు మీరు మీ విల్ పవర్‌ని వదులుకోరు. ధైర్యాన్ని వదిలిపెట్టరు. సో, ధైర్యం కోల్పోతే మనిషి లైక్ కొలాప్స్ అయిపోయినట్టే. కాబట్టి మీరెప్పటికీ మీ ధైర్యాన్ని మీరు వదులుకోరు. మీ కాన్ఫిడెన్స్‌ని, మీ కరేజ్‌ని, మీ జీల్‌ని మీరు వదులుకోరు. అదే మీ బలం. మీరు డౌన్ అవుతున్న ప్రతిసారి ఎవరో వచ్చి మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీలో ధైర్యాన్ని నింపుతున్నారు. మేబీ డివైన్ బ్లెస్సింగ్స్ కానీ, లేకపోతే మీ పేరెంట్స్ కానీ ఉంది అనేది ఇక్కడ గాసిప్ అయితే నడుస్తుంది. మీలో కొంచెం ధైర్యం ఎక్కువ అంటారా? దీంట్లో తెగింపు ఎక్కువ అంటారా? కరేజ్ ఎక్కువ అంటారా? ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటి, ఎవరినైనా సరే మీ మాటలతో కన్విన్స్ చేయగలరు.
ఇది కూడా జరుగుతుంది గాసిప్. ఆ పవర్ మీలో ఉంది. ఎవరైనా సరే మీకన్నా చిన్నవాళ్ళు అవ్వనియండి, లేకపోతే మీకన్నా పెద్దవాళ్ళు అవ్వనియండి, మీ మాటలతో మీరు కన్విన్స్ చేసేస్తారు. రిస్క్ కూడా మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ పవర్ ఏంటో చూపించుకోవడానికి కానీ, మీ మీలో ఉన్న క్యాపబిలిటీ చూపించుకోవడానికి కానీ, రిస్క్ కూడా చేస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎవరికైనా ఫైనాన్షియల్లీ హెల్ప్ కావాలి అన్నా సరే, సో, వాళ్ళకి ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. అడ్జస్ట్ చేస్తారు. మీ గురించి మాత్రం ఆలోచించుకోరు. సెల్ఫ్‌లెస్‌గా మీరు హెల్ప్ చేస్తారు అనేది కూడా ఇక్కడ గాసిప్ నడుస్తుంది. సో, 9 ఆఫ్ స్వర్డ్స్. సో, ఇక్కడ మీ గురించి గాసిప్ ఏం నడుస్తుంది అంటే, ఈ మధ్య కాలంలో మీరెందుకో నిద్రపోవట్లేదు. చాలా ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏదో పెయిన్ ఉంది. ఆల్వేస్ ఎందుకో డల్‌గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నట్టుగా లైక్ హ్యాపీగా అయితే మీరు కనిపించట్లేదు. ఇది గాసిప్ నడుస్తుంది. ఎవరు ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఎవరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సాల్వ్ చేసే మీరు, ఇప్పుడు మీరు ఆ సిట్యుయేషన్‌కి వచ్చారు అనే గాసిప్ నడుస్తుంది. లేదా మీకు కొంచెం భయం ఎక్కువ. మీ భయం వల్లే మీరెక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అరే! నేనేమన్నా మిస్టేక్ చేశానా? నేనేమన్నా తప్పు చేశానా? వీళ్ళతో ఏమన్నా నేను రాంగ్‌గా మాట్లాడానా? ఇట్లా కోపంలో ఏదన్నా అన్నా కూడా తర్వాత మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. చాలా బాధగా ఫీల్ అవుతారు. బాధపడతారు. ఎవరైనా బాధపడుతూ ఉన్నా కూడా మీరు చూడలేరు. ఎవరు పెయిన్‌లో ఉన్నా కూడా మీరు చూడలేరు. ఎవరు ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నా కూడా మీరు చూడలేరు. భయపడుతూ ఉంటారు. యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. టెన్షన్ ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఒకటికి 10 సార్లు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని. మీది తప్పు లేకపోయినా కూడా మీదే తప్పు ఉందేమో అన్నట్టు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. అది గాసిప్ నడుస్తుంది. సోల్ లవర్స్. దీని గురించి గాసిప్ నేనేం చెప్పమంటారు? సో, మీరేదో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే గాసిప్ అయితే నడుస్తుంది. మీ పర్సనల్ లైఫ్‌లో సో, సంథింగ్ వేరే వాళ్ళతో ఎవరితో అయినా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీరెవరినో
ఇష్టపడుతున్నారు, ఎవరినో ప్రేమిస్తున్నారు, ఎవరినో కోరుకుంటున్నారు. నౌ-ఏ-డేస్ మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంతకు మించి నేను ఈ టాపిక్ మీద గాసిప్ గురించి నేనేం మాట్లాడను. ఎందుకు అంటే 4 ఆఫ్ వాండ్స్. ఈ మధ్య మీరెందుకో కొంచెం డల్‌గా కనిపిస్తున్నారండి. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో, సంథింగ్ లవ్ రిలేటెడ్‌గా ఏదో ఇష్యూ జరిగింది. మీరు మీ పార్ట్నర్‌ని మిస్ అవుతున్నారనో, మీరు కోరుకునే ప్రేమని ఎక్కడో మిస్ అవుతున్నారనో, ప్రేమని మిస్ అవుతున్నారనో గాసిప్ నడుస్తుంది. సో, మీరు ఏదైనా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారనో, మీరు ఇష్టపడే పర్సన్స్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారనో, దానివల్ల మీరు సాడ్‌గా కనిపిస్తున్నారనో గాసిప్ నడుస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇది కూడా మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనే ఉంది. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ వచ్చింది. అండ్ మనీ విషయంలో మీరు చాలామందికి హెల్ప్ చేసి నష్టపోయారు. ఇమ్మెచ్యూరిటీ వల్ల మీ దగ్గర అందరూ మనీ తీసుకొని మీకు రిటర్న్ ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేశారు. మిమ్మల్ని అందరూ యూజ్ చేసుకున్నారు. వాళ్ళ బెనిఫిట్స్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. తిరిగి మీకు ఎవరు ఏమీ ఇవ్వలేదు. మీరివ్వడమే కానీ మీకెవరు తిరిగి రిటర్న్ చేయలేదు అనే గాసిప్ అయితే నడుస్తుంది. సో, 4 ఆఫ్ వాండ్స్. సో, ఇదొచ్చేసి మంచి విషయమే. మీరు మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్నారు. అనే గాసిప్ నడుస్తుంది. అండ్ మీ ఫ్యామిలీ కోసం మీరు ఏమైనా చేస్తారు అనే గాసిప్ నడుస్తుంది. ఫైనాన్షియల్లీ అండ్ పర్సనల్లీ మీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. స్టెబిలిటీ అయితే మీ లైఫ్‌లో ఉంది అనే గాసిప్ నడుస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనే గాసిప్ నడుస్తుంది. లేకపోతే రీసెంట్‌లీ మీరేమన్నా హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటున్నారా? మీ హౌస్ బావుందని కానీ. సో, ఇలాంటి గాసిప్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ 6 ఆఫ్ వాండ్స్. మీరు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. మీతో ఎవరు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ మీ కెరియర్ విషయంలో కానీ, మీ మ్యారిటల్ లైఫ్‌లో కానీ మీరు హ్యాపీగా ఉన్నారు. అంటే లైక్ వాళ్ళు ఎలా అనుకున్నారు అంటే, మీరు హ్యాపీగా ఉండరేమో,
మీ లైఫ్ మీరే డిస్టర్బ్ చేసుకుంటారేమో, మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రివర్స్‌లో మీరు మీ పార్ట్నర్‌తో హ్యాపీగా ఉంటూ, లేకపోతే మీ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉంటూ, మీ కెరియర్‌లో మీరు సక్సెస్ అవుతూ కనిపిస్తున్నారు. సో 6 ఆఫ్ వాండ్స్ అంటే సక్సెస్. సో చూద్దాము ఇంకా మీ గురించి ఏం గాసిప్ నడుస్తుందో. యూనివర్స్ క్లారిఫై. మా వ్యూవర్స్ గురించి ఏం గాసిప్ నడుస్తుంది. ట్రావెలింగ్. సో మీరేదో సంథింగ్ సిచ్యువేషన్‌లో ట్రావెల్ అవుతున్నారు. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. మీలో మెచ్యూరిటీ వచ్చింది. ఇంతకుముందు మీలో మెచ్యూరిటీ లేదు. ఇమ్మెచ్యూర్డ్‌గా అందరిని ట్రస్ట్ చేసేవాళ్ళు. బట్ అట్ ప్రెజెంట్ మీరు చాలా తెలివిగా అయిపోయారు. అన్నీ మెచ్యూరిటీతో డీల్ చేస్తున్నారు. మెచ్యూరిటీతో ట్రావెల్ అవుతున్నారు. ప్రతీదీ కూడా ఆచితూచి బిహేవ్ చేస్తున్నారు. అంత ఇమ్మెచ్యూరిటీ మీలో పోయింది అనేది గాసిప్ నడుస్తుంది. గోయింగ్ విత్ ద ఫ్లో. సో మీ లైఫ్ ఎలా ఉంది అంటే లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తున్నారు. మీకంటూ ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. మీకంటూ ఒక ప్రాపర్ డెసిషన్ లేదు అనేది గాసిప్ నడుస్తుంది. మీ సిచ్యువేషన్‌ని గాడ్‌కి సరెండర్ చేసి ఎలా వెళ్తే అలా వెళ్తున్నారు. బియాండ్ ఇల్యూషన్స్. సో ఇప్పటిదాకా మీరేమైనా భ్రమల్లో బతికారేమో, ఆ ఇల్యూషన్స్ దాటి మీరు వాస్తవాన్ని ఎట్ ప్రెజెంట్ చూస్తున్నారు అని గాసిప్ నడుస్తుంది. మెచ్యూరిటీ. సో మళ్ళీ చూడండి మెచ్యూరిటీ వచ్చింది. మీలో మెచ్యూరిటీ వచ్చింది. లైఫ్ పట్ల మెచ్యూరిటీ వచ్చింది. ప్రతి విషయంలోనూ మీలో మెచ్యూరిటీ వచ్చింది. ముందులాగా లేరు మీరు. చాలా చేంజ్ అయ్యారు. టోటాలిటీ. సో ప్రెజెంట్ ఏంటంటే మీరు వాస్తవాన్ని మాత్రమే చూస్తున్నారు. పూర్తిగా మీరు మారిపోయారు అనే గాసిప్ నడుస్తుంది. షేరింగ్. ఏ విషయమూ ఎవరికి షేర్ చేయట్లేదు. అన్నీ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకుముందు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీలో మెచ్యూరిటీ రావడం వల్ల మీరు ఏ విషయాన్ని ఎవరికి షేర్ చేయట్లేదు. అన్నీ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.